కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము. 1 సాముయేలు 12 అధ్యాయము 23 వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ 3 సంగతులు ఉన్నాయి. 3 సంగతులు కూడా మనము తెలుసుకుందాం. మొదటి మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన. ఇక్కడ భక్తులు అంటున్నాడు, నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన. చూసావా, మన మట్టుకు మనము ఇతరుల గురించి ప్రార్థన చేసేది మానకూడదు. మనం ఇతరుల గురించి ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేశము కొరకు ప్రార్థించాలి, రాష్ట్రం కొరకు ప్రార్థించాలి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించాలి, సంఘస్థుల కొరకు ప్రార్థించాలి, సేవకుని కొరకు ప్రార్థించాలి, విశ్వాసుల కొరకు ప్రార్థించాలి. ఒకరి కొరకు మనం ఏం చేయాలంటే ఒకరు ప్రార్థించుతూ ఉండాలి. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయట మానకూడదు. నేను మీ నిమిత్తం ప్రార్థించాలి, మీరు నా నిమిత్తము ప్రార్థిస్తూ ఉండాలి. ఒకరికొకరు మనం ఏం చేసుకోవాలంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన మానకూడదు. అక్కడ కింద మరొక మాట ఏముందంటే, యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడును అవుదును. చూసావా, ప్రార్థన చేయటం మానుట వలన మనం దేవునికి ఏమవుతామంటే విరోధులం అవుతాము. అంతేకాకుండా పాపము చేసిన వాళ్ళం అవుతాము. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధులము, మనమే దేవునికి శత్రులము. దేవుని వాక్యం అంటున్నా నువ్వు అనుకోవచ్చేమో, దేవునికి నేను ఇష్టడుగా ఉన్నాను, ఇష్టరాలుగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రార్థన చేయకపోతే దేవుడు నీకు శత్రువు అవుతాడు. ప్రార్థన మానటం వలన నువ్వు దేవునికి శత్రువు అవుతావు. అంతేకాకుండా పాపము చేసిన వాడు అవుతావు. నువ్వు అనుకోవచ్చునేమో, నేను ఏ పాపము చేయలేదు, ఎవరితో నేను పాపం చేయలేదు, అబద్ధం ఆడలేదు, దొంగతనం చేయలేదు, ఒకరు తిట్టలేదు అని నువ్వు అనుకోవచ్చునేమో. ఇతరుల కొరకు ప్రార్థన చేయటం మానడం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడివి అవుదువు. ఇతరుల కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయకపోతే పాపము. నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన ఎన్నడూ మానద్దు. అనేకుల కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉండాలా. ప్రార్థన చేయవలసిన భారము ప్రతి విశ్వాసం మీద ఉంది, ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. క్రైస్తవుడు అంటేనే ప్రార్థన పరుడు, విశ్వాసం అంటేనే ప్రార్థన పరుడు. మనము ఇతరుల కొరకు, ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల మేలు కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధం అవుతాం. దేవునికి విరోధముగా మనం పాపం చేసిన వాళ్ళం అవుతామని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. అక్కడ 3వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించుతున్నాను. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించుతున్నాను. ఈ రోజు నుంచి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ వాక్యం వింటున్నా నీవు, నా మటుకు నేను యెహోవాకు విరోధముగా ప్రార్థన చేయటం మానకూడదు, ప్రార్థిస్తూ ఉండాలని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన. ఒకటి. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యెహోవాకు విరోధముగా పాపం చేసిన వానివి అవుదువు. ప్రార్థన చేయకపోతే కూడా పాపం అని ఉంది, ఈరోజు దేవునికి విరోధం అని ఉంది. 3వ మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే, శ్రేష్టమైన చక్కటి సంగతులను మీకు బోధించుతున్నా. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ఇక నుంచి అందరి కొరకు ప్రార్థించు. దేవునికి విరోధముగాను ఉండొద్దు, దేవునికి విరోధముగాను పాపము చేయొద్దు. సంకటి సంగతులు దేవుడు బోధించాడు. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.